క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దాని హై వేరు. ముఖ్యంగా ఈ దాయాదుల పోరంటే ఎక్కడలేని జనం టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ మ్యాచ్లో జరిగే ప్రతి మూమెంట్ చూడాలి అనుకుంటారు ఫ్యాన్స్. అందుకే ఈ మ్యాచ్ అంటే అంత కిక్కు. ఇక ఈ పోరుకి నిమిషాల్లోనే టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. అయితే తాజాగా టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గత ఏడాది పాకిస్తాన్తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ముందు జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకొచ్చాడు. అసలు మ్యాచ్కు ముందు ఏం జరిగింది అనేది ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఈ మ్యాచ్కు ముందు హోటల్ రూమ్ దగ్గర టెన్షన్ వాతావరణం ఉందని, దాంతోపాటు మాకొక థ్రెట్ కూడా వచ్చిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, మేమందరం మా టీమ్మేట్స్ రూమ్లోకి వెళ్లాలన్నా చెకింగ్ ఉండేది. హోటల్లో ఏదన్నా తినాలన్నా కూడా ముందుగానే ఫుడ్ చెకింగ్ జరిగేది. బయట ఆర్డర్ పెట్టుకోవాలన్నా పక్కాగా చెకింగ్ చేశాకే ఇచ్చేవాళ్ళు. బయట కూడా రానిచ్చేవారు కాదు. అయితే అప్పటికే హోటల్ బయట మాత్రం ఇరు దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ వాళ్ళని మీట్ అవ్వడానికి లేదు. ఇలా ఆ మ్యాచ్ కంటే 2 రోజుల ముందే మాకు థ్రెట్ వచ్చిందని రోహిత్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అయితే ముందు చెప్పినట్లుగా ఇండియా పాక్ రైవల్రీ అంటే ఎక్కడలేని హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే 2 దేశాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని పక్కన పెడితే ప్లేయర్స్ ప్రాణాలకు ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది.